నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఆధ్యాత్మిక ప్రయాణాలకి, దూర ప్రయాణాలకి, ఉన్నత విద్యలో నూతన అవకాశాలకి, ఎదురు చూసిన విషయాల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లో, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో మంచి కీలకమైన మార్పులకి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే నైపుణ్యాలని పెంపొందించుకుంటారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. అదేవిధంగా తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు, వారి సహకారంతో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, వృషభ రాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాలు, అలాగే తెలియని అశాంతి, ముఖ్యమైన విషయాలలో ఆత్మీయులతో ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఏర్పడడం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ సమయానికి లేకపోవడము, లేకపోతే అవి అటు ఇటు అవ్వడము, ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో, ఆత్మీయులతో, మిత్రులతో ఘర్షణలు రాకుండా ప్రయాణాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాలలో, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే మాట, కుటుంబము, సాంఘిక సంబంధాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే కుటుంబ వాతావరణంలో శుభకార్యాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ ఇంతకు ముందు ఇచ్చిన రుణాలు మీకు అందడంలో జాప్యం, ఆ విషయంలో పూర్తి స్థాయిలో మీకు నమ్మకం కలగడంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అదేవిధంగా మాట విలువ, కుటుంబ విలువలు, కుటుంబంలో విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటి వల్ల ప్రశాంతత ఎదురవడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వారి విషయంలో అధిక శ్రమతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ అవసరం. న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, వ్యక్తిగత విషయాల్లోనూ తగిన శ్రద్ధతో, జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించి, ఆగుతూ వచ్చిన ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ వాతావరణం, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయించడం కాకుండా వ్యక్తిగత విషయాల్లోనూ శ్రమ అధికంగా ఉండడం, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభ్యమయ్యే విషయంలో సంఘంలో గుర్తింపు, గౌరవం ఉన్నా, నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు కొంత ఆలస్యమైనా మీరు అనుకున్నట్టు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో కొంతవరకు ప్రశాంతత అనేది ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? సింహరాశి వారి విషయంలో మీ మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాలలో, లేకపోతే పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. దానికి సంబంధించిన ఖర్చులు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మతపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. నూతన స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. బంధువర్గంతో కలిపి చర్చలు చేయడం, వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం, కుటుంబ సభ్యులతో కలిపి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, ఆ నేపథ్యంలో ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. వ్యక్తిగత గౌరవం, అభివృద్ధి మాత్రం మీకు పెరగడం, అలాగే నూతన అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి విషయంలో కావచ్చు, ఉత్సాహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీరు అనుకున్న ప్రణాళిక పరంగా మీరు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, కన్యా రాశి వారికి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. గృహంలో మంచి కార్యక్రమాలు,
అదేవిధంగా కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, పెద్దల యొక్క ఆశీస్సులు, కుటుంబంలో ప్రతి వారితోనూ మంచి సఖ్యతని మీరు ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, గృహాన్ని అందంగా మలుచుకోవడానికి, అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, నూతన స్థిరాస్తులు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేయడం, తల్లి పెద్దల యొక్క సపోర్ట్తో అనుకున్న కార్యక్రమాల్లో విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వాయిదా పడుతూ వచ్చిన పనులలో కొంత వాయిదాని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి సామర్థ్యాలను పెంపొందించుకుంటారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, నూతన ప్రయత్నాలు అనుకూలంగా ఫలించే అవకాశం లాంటిది కనబడుతోంది. వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటుతో అనుకున్న పనులు సాధిస్తారు, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా లాభానికి సంబంధించిన విషయాల్లో తీసుకునే కీలక నిర్ణయాలకు సంబంధించిన విషయం, అంటే వృత్తికి సంబంధించిన విషయంలో ఆశించిన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి మాత్రం విశేషంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మీరు భావన చేయొచ్చు. అదేవిధంగా ఈ వృత్తిలో కూడా నూతన అవకాశాల కొరకు ప్రయత్నం చేసేవారికి నూతన అవకాశాలు వచ్చినా కూడా దాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా మీ నైపుణ్యాలతో పాటుగా చాకచక్యంగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ దూర ప్రాంతాల్లో వచ్చే యొక్క ఇంటర్వ్యూ లాంటివి కానీ ఏదన్నా ఉంటే వాటిని సద్వినియోగపరుచుకునే దిశగా, అదేవిధంగా పై అధికారులతో చక్కటి ర్యాపో మెయింటైన్ చేస్తూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా సమన్వయం పాటిస్తూ వినయంగా ముందుకు వెళ్ళినట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. గృహ సంబంధమైన విషయాల్లో మీ మాట విలువ పెరగడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, పెద్దల యొక్క సహకారం, అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు, భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, సంతాన వర్గంతో భాగస్వామితో కలిపి నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు లాంటివి చేయడం, అలాగే స్థిరాస్తులకు సంబంధించి లేకపోతే మీ యొక్క వారసత్వ ఆస్తుల విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అవి చాలా వరకు మీకు ప్రశాంతంగా ఉండే అవకాశం లాంటివి కనబడడం, అలాగే సంతానంతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడమే కాకుండా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ అవి మీకు విశేషంగా ఉపయోగించుకునే విధంగా ముందుకు వెళ్ళడం, వాగ్దానాలు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు చేయడం అన్నీ అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వ్యక్తిగత అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక నిర్ణయాలు చాలా వరకు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే అవి పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా గృహానికి సంబంధించి కానీ మీరు పెట్టే పెట్టుబడికి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో పెట్టే పెట్టుబడికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తతో ప్రణాళికతో ముందుకు పెడితే అది చాలా చక్కటి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి తీసుకునే నిర్ణయాలు, పెట్టే పెట్టుబడుల విషయాలు, సంతాన వర్గం అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ ఆత్మీయుల్ని సంప్రదించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతని పెంపొందించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఉద్వేగాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మకర రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి ముఖ్యంగా నిద్రలేమి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా ఉంది. సంఘంలో వ్యక్తులతో పరిచయాలు కానీ, నూతన ప్రదేశాలకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. ముఖ్యంగా మానసిక ప్రశాంతతకు సంబంధించి తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య సహకారం, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, అదేవిధంగా నూతన వృత్తి మార్పుల కొరకు తీసుకునే నిర్ణయాలు, వృత్తిలో మీ సృజనాత్మకతని వినియోగించుకునే విషయంలో తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి విషయంలో ఆలోచన అధికం చేస్తారు. అదేవిధంగా మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం, నిద్ర, ఆహారం, అదేవిధంగా ప్రయాణాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయించే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి వ్యక్తిగతమైన ఖర్చుల విషయంలో కూడా మీరు తగిన ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. భాగస్వామికి సంబంధించిన ప్రయాణాలు, వారికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. కుంభరాశి. కుంభరాశి
రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వృత్తిపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. నూతన అవకాశాలు, నైపుణ్యాలు పెంపొందించుకొని వాటిని మీ వృత్తిలో ఉపయోగించుకోవడం బట్టి వృత్తిపరమైన అభివృద్ధి, నూతన అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడం, ఉన్నత వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వారి యొక్క ఆశీస్సులతో మీకు అనుకూలతలు, ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆగుతూ వచ్చిన ధనం చాలా వరకు అందే అవకాశాలు, అదేవిధంగా మీకు ఆ విషయంలో మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం కానీ, స్నేహితుల యొక్క సహకారంతో కానీ మీరు ముందుకు వెళ్ళడం, వృత్తిపరమైన ఆదాయ విషయంలోనూ నైపుణ్యాల విషయంలో కూడా మీకు ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారం కూడా అందే అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి దాన్ని నిలుపుకున్నట్లయితే చాలా వరకు మీకు లాభసాటిగా ఉండే అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీన రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మీ ఆలోచనలు అది వ్యక్తిగతంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, అనుకూలంగా ఉంటాయి. అవి ఫలిస్తాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం, అది కూడా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహకారం, వారి యొక్క బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, మీ యొక్క అభివృద్ధి, మీతో పాటుగా ఉండే మీ యొక్క మిత్ర బృందం కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, సాటివారి సహకారంతో ఆగిన పనులని చక్కగా నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిలో తగిన గుర్తింపు, గౌరవం, బాధ్యతలు, శ్రమ పెరిగినా దానికి తగిన గుర్తింపు, గౌరవం లభ్యమవ్వడం, మీ ఆలోచనలు వికసిస్తాయి. వ్యక్తిగతంగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. మీ మాట విలువ పెరుగుతుంది. వృత్తిపరమైన విషయాలలో నూతన నిర్ణయాలతో మీరు కొత్త ఆలోచనలకి శ్రీకారం చుట్టడానికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు.